ఒక నిరుపేద కుటుంబం చెందిన వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇక్కడ కాలనీ వాసులు కానీ గ్రామ పెద్దలు కానీ మాకు తెలియజేయడం జరిగింది. వారింటికి వచ్చి ఈరోజు మా మీకోసం మేము సేవా సంస్థ ఆధ్వర్యంలో రఘుపతి లక్ష్మయ్య మీకోసం మేము సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఆర్థిక సాయం అందించడం జరిగింది కుటుంబానికి. అలాగే నవిపేటలో దీంతో 8వ ఇప్పటివరకు 7గురికి బాధిత కుటుంబాలకు కూడా మేము ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే ఇంకే కుటుంబాలు ఉన్నా కూడా మేము ఆదుకోవడం. మీకోసం మేము సేవా సంస్థ ఫౌండర్ని నేను. ఈ సంస్థ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న మామూలుగా నిజామాబాదు మన కామారెడ్డి డిస్టిక్లో సభ్యులు ఉంటారు. సుమారుగా ఒక 120 మంది సభ్యులు ఉంటారు. ఈ ఫండ్స్ అన్ని ఎలా కలెక్ట్ చేస్తామంటే మేము ఎవరైనా వాటి బర్త్డేలకు రిలేషన్ బర్త్డేలకు తలా 1000 రూపాయలు 500 రూపాయలు ఇట్లా మా సంస్థకు డొనేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమిటంటే మేము నిరుపేదంలో ఉన్న కుటుంబాలకు సపోజ్గా మామూలుగా ఎవరైనా చనిపోతే వాళ్ళ అంత్యక్రియలు చేసుకోవడానికి ఇబ్బంది ఉన్న తరుణంలో మాకు ఎవరైనా సభ్యులు తెలియజేస్తే దానికి ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళకు ఆర్థిక సాయం 10,000 8,000 ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన మోహనన్న గారు ఈ సమాచారం నిన్న తెలియజేయడం జరిగింది. ఈరోజు వచ్చి మన బేగరి గంగాధర్ కుటుంబానికి వాళ్ళ నిరుపేద కుటుంబానికి తెలిసింది. ఆయన పత్రికలు రావడం వల్ల అనారోగ్యంతో మరణించారు. దానివల్ల ఆయనకు వాళ్ళ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సమాచారాన్ని మాకు తెలియజేసిన మా మోహనన్న గారికి కూడా మేము స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాం. ఎందుకంటే చేయడం ముఖ్యం కాదు, ఆ సమాచారం తెలియజేయడం చాలా ముఖ్యం. తెలియజేసిన వాళ్ళు గొప్పలు. మళ్ళీ మీడియా మిత్రులు మా అన్నగారులు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇటువంటి సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే ఇంకో కొందరికి సహాయం చేయడానికి వీలవుతుంది. దానికి మీకు ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.